మహేష్ సార్ గారు, మరి వారి ఉపాధ్యాయ బృందం, మన ఎంపీపీ జయశ్రీ మోహన్ రెడ్డి గారు, దిగంబర్ రెడ్డి గారు, సంగన గారు, మా ఎంఈఓ, ముఖ్యంగా ఈరోజు సంతోషం ఎంఈఓ గారు కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్నందుకు, మా శ్రీనివాస్ గారు, ఇంకా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సోదరిమణులు, తర్వాత విద్యార్థినులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. బడిబాట ఫస్ట్ నుండే స్టార్ట్ చేద్దామని నేను 6 తారీఖు నాడు స్టార్ట్ అయింది. అయితే 6 తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఇంకా కంప్లీట్ అమలు పోలేదని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం. మీ పాఠశాలను మరి సెలెక్ట్ చేసినందుకు నేను అనుకున్నా కొంచెం లోపలికైనా కూడా ఫస్ట్ దామర్గిద్దే పోవడం జరిగింది. దామర్గిద్దే దగ్గర ఒక 1.5 అవర్, అందుకే లేట్ కావడం జరిగింది. కాకపోతే మీరు చూసిన తర్వాత, ఇక్కడ మీ పాఠశాల చూసిన తర్వాత నాకు నిజంగా కూడా స్ఫూర్తి వచ్చింది ఈ స్కూల్లో చదువుకోవాలని. ఎందుకంటే నేను గవర్నమెంట్ 10th వరకు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాను నేను కూడా. అయితే ఇప్పుడు చూసుకుంటే మీ పాఠశాలను చూస్తే నిజంగా గవర్నమెంట్ స్కూల్ ఇంత టాలెంటెడ్ ఉంటాయా అని చెప్పేసి నాకు, ఎందుకంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని. ఇప్పుడు ఉపాధ్యాయులు కృతనిశ్చయంతో విద్యార్థులందరినీ తమ పిల్లల్లాగా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో కూడా మీ పాఠశాలను, మీ విద్యార్థులను ముందుకు తీసుకుపోతున్నందుకు మేము మనస్ఫూర్తిగా మీకు అందరికీ నేను అభినందిస్తూ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా బడిబాట కార్యక్రమంలో దీని ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా ఉండయి, ఈ ప్రైవేట్ స్కూల్లే మంచిగా ఉంటాయని చెప్పేసి చాలామందికి ఒక అపోహ ఉన్నది. గత ప్రభుత్వంలో అయితే మీ 10 సంవత్సరాల నుంచి మొత్తం విద్యను నిర్వీర్యం చేసి పడేసింది. ఒక టీచర్ అపాయింట్మెంట్ కూడా లేదు, అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఎంకరేజ్మెంట్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ విద్యకు, వైద్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి దాంట్లోనే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొని మొత్తం అన్ని స్కూళ్ళు కాకుండా కూడా 80% మొత్తం నియోజకవర్గంలోని 80% స్కూళ్ళల్లో కరెంటు రిపేర్స్ కానీ, బిల్డింగ్ ఏమైనా ఉంటే రిపేర్స్ కానీ, తర్వాత తాగే నీటి వసతి, తర్వాత బాలురకు ప్రత్యేకంగా టాయిలెట్స్, మరుగుదొడ్ల వసతి కల్పించడానికి బడ్జెట్ పెట్టడం జరిగింది. మరి మీరు ఇప్పుడు 12 లక్షలు పెట్టి ఉన్నది డిమాండా లేక మీరు మీకు శాంక్షన్ అయిందా? అదే అంటారు మరి, అదే శాంక్షన్ అయింది. మరి దీనికి వర్క్స్ చేస్తుండ్రా? ఓకే, రైట్. ఇంకోటి, అమ్మ ఆదర్శ పాఠశాలలో 3 లక్షల రూపాయలు కూడా దీనికి సపరేట్గా చెప్పడం జరిగింది. అందు గురించే మరి డ్రెస్సులు ఇస్తున్నారు, తర్వాత పుస్తకాలు ఇస్తున్నారు, పొద్దున టిఫిను, మళ్ళీ రాగి జావా, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వం. ఎందుకంటే మీరు చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. ఖర్చు ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్కి పోవాలంటే మీరు చూస్తుండ్రు, కనీసం అంటే ఒక 10,000 రూపాయలు, ఫస్ట్ క్లాస్ కంటే కూడా 10,000-20,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుంది, నేను తక్కువ చెప్తున్నా. చాలా మీరు ఈ పైసలను సేవ్ చేసుకొని ముందు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో ఏదంటే ఎంసెట్ కానీ, కోచింగ్ కానీ, దానికి మీరందరూ ఆ పైసలను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాథమిక విద్య ఎక్కడైనా అంతే ఉంటుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియంలో కూడా మీరు అడ్మిషన్ తీసుకొని ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్య నేర్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మొన్న మీరు చూసినారు, ఇది మన ముఖ్యమంత్రి గారు శంకరంపేట వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ కాలేజీలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, అక్కడ కళింగ కృష్ణ అని ప్రిన్సిపాల్ ఉన్నారు, వారిని కూడా అభినందించక తప్పదు. స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, 4th ర్యాంకు, 3 ర్యాంకులు కూడా గవర్నమెంట్ కాలేజీకి వచ్చినందుకు నిజంగా కూడా మన ప్రాంతంలో విద్య గురించి ఎవరైతే ఉపాధ్యాయులు కష్టపడితే ఖచ్చితంగా విద్యార్థులు పైకి ఎదుగుతారు, తర్వాత ఎన్నో ర్యాంక్స్ సాధిస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొని వారితో సన్మానం చేసి, నాకు ముఖ్యమంత్రి గారికి అడిగితే లైబ్రరీ 24 గంటలు లైబ్రరీ పెట్టాలని 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను 3 కోట్లు అడిగినా కానీ 2 కోట్లు ఇచ్చాడు, మళ్ళీ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. 24 గంటలు నారాయణఖేడ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పక్కకు ఉన్న స్థలంలో నాలెడ్జ్ సెంటర్ పెట్టేసి స్టడీ సెంటర్ చేయాలి,
పిల్లలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో అన్ని నవోదయ పాఠశాల నుండి గ్రూప్ 1 వరకు కూడా చదువుకునే పుస్తకాలు అన్నీ కూడా అందుబాటులో ఉంటే ఎవరన్నా రాని 24 గంటలు చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు అందరికీ కూడా లైబ్రరీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది, నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉంది. ఈరోజు కూడా నారాయణఖేడ్లో లైబ్రరీ గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందట లైబ్రరీ ఓపెన్ చేసిండ్రు. అంటే ఏదో ఒకటి చేసినాం, లైబ్రరీ చేసినామని చెప్పుకోనికి. అందులో ఫర్నిచర్ లేదు, ఏం లేదు, పాత లైబ్రరీ ఫర్నిచర్ తెచ్చింది. పిల్లలకు టాయిలెట్స్ లేవు, ఏం లేవు. అయినా మేము నేను అందరు పిల్లలు, నేను ఒక రోజు పోయినా, నా క్యాంప్ ఆఫీస్ ముందరనే ఉంటుంది. ఆ రోజు పోయి చూస్తే వాళ్ళే వచ్చి చెప్పింది, సార్ మాకు ఏం లేదు అని చెప్పేసి. నాకే బాధ అనిపించింది. మున్సిపాలిటీ ఫండ్స్లోకి వెళ్ళి 2 లక్షలు, మండల ఫండ్లోకి వెళ్ళి 1,00,000 రూపాయలు, 3 లక్షలు పెట్టేసి మొత్తం ఫర్నిచర్ ఇప్పేయడం జరిగింది లైబ్రరీకి. తర్వాత వాళ్ళు వేడవుతున్నారు సార్ అంటే ఏసీలు కూడా ఫిట్ చేయించినారు డొనేషన్. ఇటువంటి దాతలతో, మోహన్ రెడ్డి అటువంటి దాతలతో, వీళ్ళతో డొనేషన్ ఇప్పించి 2 ఏసీలు కూడా ఫిట్ చేయించినాడు పిల్లల చదువు గురించి. ఇక నా క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే ఆఫీస్ ఆడనే ఉంటుంది. వాళ్ళకి 2 పూటల ఛాయ్ కూడా తాపమని చెప్పిన. ఎగ్జామ్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా 2 పూటల ఛాయ్ మీరు మా తరఫున ఇవ్వండి అని చెప్పేసి. ఆ విధంగా విద్య అంటే, చదువుకునే వాళ్ళంటే నాకు కూడా చాలా అభిమానం. విద్య చాలా ముఖ్యం. అన్నీ ఏదైనా ఉంటే దొంగతనం కావచ్చు, కానీ మనం విద్య ఎవరు కూడా తీసుకోనికి రాదు. కాబట్టి చదువుకుంటే, ఇంతకుముందు చెప్పిర్రు వాళ్ళు వచ్చేటప్పుడు స్లోగన్ చెప్పిర్రు కదా, ఏది ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, మగపిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, ఆడపిల్లలను చదువుతుంది లేకుంటే లేదని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. అట్లా చేయకండి. ఎందుకంటే ఆడపిల్లలే మంచిగా చదువుతున్నారు, ఆడపిల్లలే పైకి ఎదుగుతూ ఉన్నారు, అన్ని ర్యాంక్ సాధిస్తూ ఉన్నారు. ఈరోజు మన గర్వకారణం ఒక ఆడకూతురు, ఈరోజు మనకు జిల్లా కలెక్టర్గా కూడా మనకు ఆడకూతురు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు దయచేసి ఏదో కళ్యాణ లక్ష్మి వస్తుందని, అది వస్తుందని తొందరగా చదివే పిల్లలను తీసుకొని వచ్చి పెళ్లి చేయకండి. కొంచెం వాళ్ళకు సరే ఆడపిల్లలు పంపించాలంటే కొంచెం ఎవరికైనా ఈ కాలంలో భయపడుతూ ఉన్నారు. ఆయన తమ్ముడో ఎవరన్నా ఉంటే వాళ్ళకు పంపించేసి డిగ్రీ వరకు ఖచ్చితంగా ఆడపిల్లలు చదివే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి పనికి ఎందుకు తొందర, చదువుకో ముందర అని కాదు, పెళ్ళికి ఎందుకు తొందర, చదువుకో ముందర అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అయితే చాలా ఈ స్కూల్లో చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. కల్చరల్ యాక్టివిటీస్ చూసినాను. టూర్ కూడా తీసుకుపోవడం జరిగింది అనుకుంటున్నా మీరు, హైదరాబాద్కు టూర్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే విజ్ఞానంతో పాటు వినోదం కూడా అవసరం. కాబట్టి అయితేనే చదువులో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మీ ఉపాధ్యాయులు చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరొకసారి వారిని అభినందిస్తూ ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ మీరు ఎక్కడన్నా మీకు ఏదైనా స్పేస్ అవైలబుల్ ఉంటే మా మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, దేనికి రిపేర్కి మీరు పెట్టండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎన్జిఓ ద్వారా మీకు ఒక లైబ్రరీ శాంక్షన్ చేపిస్తుంది, లైబ్రరీకి కావాల్సిన పుస్తకాలన్నీ ఇస్తానని చెప్తా ఉన్నాను. ఎక్కడన్నా మీరు అందరు కూర్చొని చదువుకోవడానికి ఒక 50 మంది కూర్చొని చదువుకోవడానికి ఎక్కడన్నా మీరు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే మీకు అన్ని విధాల పుస్తకాలన్నీ ఉచితంగా, ఫర్నిచర్ అన్నీ ఉచితంగా ఇచ్చే విధంగా నేను కృషి చేస్తా అని చెప్తా ఉన్నాను. అక్కడ ఒకటి సిరిగాపూర్లో చేసినాం, మళ్ళీ నిజాంపేటలో చేసినాం, మళ్ళీ ఇప్పుడు సంజీరావుపేటలో ఒకటి, బీబీపేటలో ఒకటి, అక్కడ ఈ లైబ్రరీస్ గురించి కృషి చేయడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను సార్ వచ్చి మాకు గుడికి చందా ఇవ్వండి, హనుమన్ల గుడి కడుతున్నాం, బీరప్పల గుడి కడుతున్నాం, చందా ఇవ్వండి అంటే, నాకు చందా ఇవ్వాలంటే చెయ్యి ఇస్తానేమో కానీ చెయ్యి బరువు పోతుంది నాకు. అదే ఒక లైబ్రరీ పెడుతున్నాం సార్, విద్య గురించి ఏమని ఇవ్వమంటే అప్పుడే ఈజీగా రాసి పడేస్తే డొనేషన్. ఎందుకంటే నాకు అట్లా నా మనస్తత్వం అట్లాంటిది. కాబట్టి మీరు చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చదువు చాలా ముఖ్యం. చదువుకుంటే ఎవరు మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ఈ ప్రభుత్వ స్కీములు అన్నీ ఫ్రీ స్కీమ్ల గురించి మాకు ఇది రాకపోయే సార్, మాకు ఇల్లు రాకపోయే, మాకు పెన్షన్ రాకపోయే, మాకు రేషన్ కార్డు రాకపోయే, ఇవన్నీ మాకు పిల్లగానికి ఏమన్నా ఏం అవసరం లేదు. స్టాండర్డ్గా మీరు ఒకవేళ ఖచ్చితంగా మంచి కష్టపడి చదివితే మీకు ఉద్యోగాలు అవే వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుంటే ఈరోజు రేపు ప్రైవేట్ సెక్టర్లో ఎన్నో కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీలలో కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించుకుంటారు కష్టపడి చదివితే అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. అందుకే తల్లిదండ్రులు
పిల్లలను కష్టపడి చదివియండి, కొంచెం కష్టమైనా సరే. ప్రైవేట్ స్కూల్స్ అనే కాదు, ఈ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో 10వ తరగతి వరకు మీరు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివియండి. తర్వాత ఇంటర్మీడియట్ ఒకవేళ కోచింగ్ ఏదైనా అవసరం ఉంటే హైదరాబాద్ పంపించి ఇంకెక్కడన్నా, అప్పటి వరకు ఇంకా నారాయణగిరి డెవలప్ కావచ్చు. కోచింగ్ సెంటర్స్ నారాయణగిరిలో వస్తే నారాయణగిరిలో కూడా కోచింగ్ సెంటర్స్ తీసుకొని ఇంకా పై చదువులకు మీరందరూ ఏవైతే కూడబెట్టుకున్న పైసలు ఏవైతే ఉంటాయో అవి అప్పుడు వాడుకోండి. అప్పటి వరకు ఈ ప్రభుత్వ పాఠశాలల ఇంకో టీచర్స్ జెమ్, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత ఇంటెలిజెంట్ టీచర్సు ప్రైవేట్ స్కూళ్ళలో ఉండరు అని చెప్తాము. ఎందుకంటే ఆడ ఏమైతే బిజినెస్, అది బిజినెస్. మంచి బీఈడి పాస్ అయ్యే మంచి వాళ్ళు ఇంటలెక్చువల్ టీచర్ని ఒకరిని అపాయింట్ చేసుకోవాలంటే వాడు జీతం నెలకు 30-40 వేలు 50 వేలు అడుగుతారు. అదే 50 వేలు గవర్నమెంట్లో మనము టీచర్లకు ఇచ్చి జీతాలు ఇచ్చి ఇక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు బీఈడి పాస్ అయ్యి మొత్తం క్వాలిఫైడ్ వచ్చిన టీచర్లు ఇక్కడ ఉంటారు. అక్కడ పైసలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తారు, ఏదో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకో ఏదో పాస్ అయిన వాళ్ళకి వాళ్ళకి తీసుకొని జీతం ఇచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లాభం ముఖ్యం వాళ్ళకు. ఇక్కడ లాభం ముఖ్యం కాదు. ఇక్కడ విద్యార్థులకు విద్య ఇవ్వాలి, ప్రభుత్వ పాఠశాలలు మంచిగా చేయాలని చాలా కృతనిశ్చయంతో మీరందరూ ముందుకొచ్చి వాళ్ళందరికీ ఆ విద్యను అందిస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత అంగన్వాడీల గురించి చెప్తా ఉంటే ఎప్పటికీ ఫస్ట్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అంగన్వాడీలలో సెంటర్లలో ఏదో బాలింతలకు తర్వాత గర్భిణీ స్త్రీలకు మేము అన్ని ఇచ్చినామా, పోషకాహారం ఇచ్చినాం, పిల్లలకు పోషకాహారం ఇచ్చినాం అని కాకుండా వాళ్ళకు మీ దగ్గర ఉన్నంతసేపట్ల అన్నీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఆయిల్ కానీ ఏబిసిడీలు కానీ 1 2లు కానీ ఎక్కాలు కానీ అక్కడనే అయిపోవాలి, అక్కడ రావాలి. స్కూల్కి వచ్చే లోపల ఇవన్నీ వచ్చి ఉండాలి వాళ్ళకు. కాబట్టి అవన్నీ మీరు నేర్పితే వీళ్ళకి స్కూళ్ళల్లో టీచర్లకు కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎన్నో జాగాలో చూస్తున్నా నేను, ఏ క్లాస్ అంటే 10వ తరగతి పాస్ అయినా అంటాడు, ఇంగ్లీష్లో నీ పేరు రాయరా బాబా అంటే ఆయన పేరు రాయనికి రాదు. ఇది పరిస్థితి. అట్లా ఉండకూడదు. విద్యలో నాణ్యత ఉండాలి. నాణ్యత ఉంటే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా సరే మనం ఖచ్చితంగా ర్యాంకులు సాధించుకొని ముందరికి పోదామని చెప్తూ ఇంకా ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి దానికి అప్గ్రేడేషన్ గురించి ఇప్పుడే ఎంఈఓ గారితో ఇప్పుడే మాట్లాడినా. 9వ తరగతికి అప్గ్రేడేషన్కు మీరు మూవ్ చేయండి. నా తరఫున కూడా 9వ తరగతి వచ్చిన తర్వాత నెక్స్ట్ 10వ తరగతి గురించి కూడా మీరు ఎలుగోయి పోయే అవసరం లేదు, మనూరు పోయే అవసరం లేదు, మీతోనే 10వ తరగతి చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తాను. ఈ ప్రభుత్వంలో టీచర్లు అవసరమని చెప్పి ఇప్పుడు ఏమేవో టీచర్ అపాయింట్మెంట్ చేసుకుంటేనే మనకు శాంక్షన్ వస్తుంది సార్. అంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీతో కానీ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఉన్నారు, వారితో కానీ మాట్లాడి అప్గ్రేడ్ టీచర్సు ఎక్కడెక్కడ మనకు అవసరాలు ఉన్నాయో అక్కడ టీచర్ పోస్ట్ క్రియేట్ చేసే విధంగా శాంక్షన్ చేసుకునే విధంగా కృషి చేస్తా. ఇప్పుడే చూసిన దామర్గిద్దెల పిల్లలు 73 మంది ఉన్నారు, ఆడ 8 మంది టీచర్లు ఉన్నారు. మిగతా ఇంతమంది 130-140 మంది ఏమో పిల్లలు ఉన్నారు, ఈడ 3 టీచర్లు ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా అవసరం ఉన్న చోట టీచర్ లేరు, అవసరం లేని చోట ఉన్నారు. ఇప్పుడు రాగా డోవూరు తాండలో కూడా స్కూల్ రిపేర్స్ నడుస్తూ ఉంటే అక్కడ విజిట్ చేస్తే 9 మంది పిల్లలే ఉన్నారు. ఒక టీచర్ అమ్మ ఆమె 9 మంది కాదు, కనీసం అంటే ఒక టీచరు 30 మందికి 40 మందికి బోధన చేయగలుగుతారు. అట్లాంటి 9 మందికి పాఠం చెప్పుకుంటూ ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇంకా ఏంటంటే ఎక్కువ మందికి చెప్పగలుగుతుంది. కాబట్టి అట్లాంటి చోట్ల అయితే స్ట్రెంత్ అన్న పెంచాలి, పిల్లలనే ఎక్కువ మందిని పంపించాలి, లేకుంటే 9 మంది పిల్లల్ని వేరే స్కూల్కి పంపించి ఆమెను ఇంకో స్కూల్ కన్నా ట్రాన్స్ఫర్ చేస్తే అట్లా బాగుపడుతుందని చెప్పేసి దాని మీద ప్రభుత్వం కూడా రేషనలైజేషన్ గురించి ఆలోచిస్తుంది. ఇక మౌలిక సదుపాయాల గురించి ఇప్పుడు మేము చూసినాం, చాలా ఇది ఘోరంగా ఉన్నది. నీళ్లు నిలబడి బురద మొత్తం అంతా వర్షం పడ్డట్లుంది, బురద మోరీలు పారుతున్నాయి. మా అధ్యక్షుడికి అప్పుడే చెప్పిన 50,000 పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి ఆ మోరీ కట్టిస్తే అయిపోతుండే కదా అని చెప్పేసి నేను కూడా సీసీ రోడ్ శాంక్షన్ చేసిన. మా గల్లీ మీ గల్లీ అనుకుంటా ఫస్ట్ స్కూల్కు చేసుకోవాలి, స్కూల్కు సీసీ రోడ్ చేసుకునేది ఉండే 5 లక్షలు 10 లక్షలు ఏమో సీసీ రోడ్ ఇచ్చిన నేను.
మరి 10 లక్షలలో ఒక 5 లక్షలు ఇక్కడ పెట్టేసుకుంటే స్కూల్ కాడ పెడితే అందరికి ఉపయోగపడుతుండే. ఉన్న సరే కానీ మళ్ళీ కొత్తగా చేసుకుంటుంటే మీ స్కూల్కు అంత బురద ఉంది కదా. అయినా సరే ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గుర్తు చేయండి నాకు. మీకు